పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు బీదోళ్ళ ఆపద్బాంధుడు రైతులకు కానీ అక్కలకు కానీ యువకులకు కానీ ఊపిరి అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే హరీష్ రావు గారు శర్మ గారు రాజిరెడ్డి గారు మల్లయ్య అంటే ఏ మల్లయ్య అంటారు పాల మల్లయ్య గారు శ్రీకాంత్ రెడ్డి గారు సంబిరెడ్డి గారు సోమిరెడ్డి గారు వేదికపై అధికరించినటువంటి పెద్దలు నంగనూరు మండలం వచ్చి రైతులు 2 లక్షల మాఫు గానర్లు కూడా ఉన్నారు. నాకు తెలుసు చాలా విలేజ్ల పట్టి చాలా మంది ఇంకా రాలేదు. హరీష్ రావు గారు దాదాపు ఇది 60-70% వచ్చిర్రు, ఇంకా 30% రాలేదు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. దయచేసి విలేజ్ కు సంబంధించినటువంటి వాళ్ళు పత్రికా విలేకరులు కూడా నమస్కారం. కాబట్టి విలేజ్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ సోమిరెడ్డి గారు కానీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ రాజిరెడ్డి గారు ఒక మాట అన్నారు, మన దర్గాపల్లి రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. మన శవయాత్ర విలేజ్లు తీయాలి, ప్రతి పల్లెకి తీయాలి, ప్రతి గల్లెకి తీయాలి, అంటే ప్రతి వాళ్ళకి తెలవాలి. రాబోయే దినాలలో కేసీఆర్ గారు అయితే రుణమాఫీ చేసిర్రో, హరీష్ రావు గారు ఆపద్ బంధు అంటే రైతు బంధు ఇచ్చిండో, రైతు బీమా ఇచ్చిండో, అదే మాదిరిగా ఇంతకు ముందు చెప్పినటువంటి ఏమైతే సన్న వడ్లు అని చెప్పిర్రు, ఆనాడు ఏమనలే అందరికని చెప్పిర్రు, అన్ని వడ్లకని చెప్పిర్రు సన్నవడ్లు. ఈ సన్న వడ్లు ఎత్తారా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలా, దుబ్బాక కాన్స్టిట్యున్సీలా, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలా దొడ్డు వడ్లు వేస్తారు. దొడ్డు వడ్లు ఇచ్చేదాకా మనం చింత బరగలు తీసుకోవాలి, హైదరాబాద్ పోవాలి, ఈ పెర్రగా చేయాలి. దొడ్డు వడ్లకు కూడా తప్పకుండా 5,000 ఇచ్చినట్టు చేయాలి. కాబట్టి చాలా మంది చెప్పిర్రు. వాస్తవంగా కూడా మీరు తయారు కానీ నేను హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నాను. దయచేసి అంటే ఇక్కడ ప్రెస్ ఉన్నది కాబట్టి కొన్ని సీక్రెట్లు ఉంటాయి, మేము కూర్చొని మాట్లాడతాం, మీ కార్యక్రమం మేము ఇస్తాం. ప్రతి పల్లెల్లో టీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ ఒకటి కావాలి, కాంగ్రెస్ ఎక్కడ కనబడకుండా కావాలి. ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడింది రాజిరెడ్డి గారు, చాలా మంచిగా మాట్లాడిండు. ఎందుకంటే ఏం మాట్లాడినంటే గెలువైతే గెలుద్దాం చూద్దాం, ఇక గెలుతానో గెలవనని చెప్పి అన్ని వాగ్దానాలు చేసిండు. వాగ్దానాలు చేసి గడ్డ మీద ఎక్కి ఇప్పుడు ఢిల్లీకు, హైదరాబాద్కు, లండన్కు, అమెరికాకు తిరిగి వస్తా ఉన్నాడు. ఒట్టిగా పెద్ద పెద్ద బంగ్లాల దగ్గర ఫోటోలు దిగిరు. నాకు అమెరికాకు సంబంధించిన వాళ్ళని ఫోన్ చేసిర్రు, అయ్యా ఇక్కడ ఏం లేదు, పైసలు వచ్చినట్లేదు, పెద్ద పెద్ద బంగ్లాల దగ్గర ఫోటోలు దిగుతుండ్రు. ఆయనే మన మినిస్టర్ గారు, ఇద్దరు ఐటీ మినిస్టర్ గారు ఫోటోలు దిగి పంపిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కాదు, ఎందుకంటే 36 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మీ అందరూ తెలుసు. ఈ ప్రాంతంలో తిరిగిన మనం మోసం చేయాలి, గడ్డ మీద ఎక్కాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం రాజిరెడ్డి గారు చెప్పినట్టు. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పోలేదా? అధికారంలోకి వచ్చింది, నాకు కూడా ఫోన్లు వచ్చినాయి, నేను కూడా మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళతో. అయ్యా ఈ మోసం మాటలు ఎప్పటిదాకైతే ఇష్టపడ్డారో ఈ హరీష్ రావు గాని కేసీఆర్ గాని పల్లె తిరిగి ఈ ఆయన 5 సంవత్సరాలు అన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఉంటుందో లేదో నాకైతే తెలియదా ఆ ప్రభుత్వం. ఎందుకంటే అందరే కుంభలాట మొదలైంది. ఆయన కాలు చూస్తా ఉన్నాడు. బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక దిక్కు, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఒక దిక్కు చూస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే దినాల్లో పల్లెల్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ టీఆర్ఎస్ పార్టీదే గెలుస్తుంది. ఈ హరీష్ రావు గారి ముంగడ చెప్తలేను, నేను 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇటువంటి నాయకుల్ని చూడలేదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో నేను దాదాపు 20 రాష్ట్రాలు తిరిగి చూసిన, ఇటువంటి నాయకుల్ని చూడలేదు. ఈయన ముంగట పొగడులు కాదు, 24 గంటల్లో 18 గంటలు పనిచేసినటువంటి మనిషి. కుటుంబ సభ్యులు ఎవరంటే రైతులు, కార్మికులు,
పనిచేసే వాళ్ళు యువకులు నా కార్యకర్తలు అని చెప్పి మాట్లాడేటటువంటి వ్యక్తి, ఆలోచించేటటువంటి వ్యక్తి హరీష్ రావు గారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవాళ శుక్రవారం నమాజ్ టైం అయింది కాబట్టి నేను ముగిస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీ అందరికీ అక్కా చెల్లెలకు చెప్తా ఉన్నాను, మీరు తయారు కావాలి. రాబోయే దినాల్లో మీరే సర్పంచ్లు, మీరే ఎంపీటీసీలు, మీరే జెడ్పీటీసీలు, మీరే కౌన్సిలర్లు. ఎందుకంటే కేసీఆర్ గారు కొట్టాడి మీ శాతాన్ని ఎక్కువ చేస్తుంది కాబట్టి మీరు కూడా నిలబడి తయారు కావాలి, మాట్లాడుతందుకు ముందుకు రావాలని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మీ అందరికి నమస్కారం చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై హరీష్ రావు గారు.